అలా అంటే ఇదెలా రియాక్ట్ అవుతుందో అనుకున్నాను దేవా. ఇంటికొచ్చిన గోమాత నాకు పాలు అందించకపోయినా పార్వతికిచ్చింది. పెద్ద కోడలుగా వాటిని నా 2 చేతులతో అందుకోవడంలో తప్పులేదు కదా. పెద్ద కొడలివి నువ్వే అయినప్పుడు అడగనవసరం లేదు. నువ్వు అడిగాక ఇవ్వకుండా ఉంటుందా పార్వతి? ఇటివు. ఆహా, గుమ్మ పాలు ఎంత కమ్మటి వాసన వస్తున్నాయో కదా ఆంటీ. ఎంగిలంటని పాలే పితికారు కదా. అవునక్క, పూజ కోసమేగా అందరం ఒకే తాటి మీద నడుస్తున్నాం. చాలా సంతోషం. తీసుకెళ్లి జాగ్రత్తగా పెట్టండి. అలాగే ఆంటీ, పదండి. పెద్దబాబు, సిద్ధాంతి గారు వచ్చేలోపు అన్ని ఏర్పాట్లు చేయాలి. అలాగేమ్మా. రామయ్య పద. సిద్ధాంతి గారు చెప్పినట్టు నా పెద్ద కోడలి మీదున్న ధర్మ సందేహాలన్నీ తొలగిపోతున్నాయి. శివపార్వతుల కళ్యాణం పూర్తయ్యేలోపు ఘట్టమనేని పట్టాభిషిక్తురాలెవరో సుస్పష్టం అవుతుంది. ఈ ఇంట్లో లింగ ప్రతిష్ఠ జరగకూడదనుకున్నాను, కానీ జరిగిపోయింది. శుభకార్యాలన్నీ పార్వతి చేతుల మీదుగానే జరుగుతున్నాయి. ఈరోజు శివపార్వతుల కళ్యాణం కూడా దేవా పార్వతులు జరిపిస్తే ఇక నా ఉనికి ఉండదా ఆంటీ? జరగబోయేది అదే. అయినా ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు? పార్వతిని ఇంట్లో నుండి పంపించేలా ప్లాన్ చేశాను. దానితో పాటు ఇంట్లో వాళ్ళు శివపార్వతుల కళ్యాణం ఊసెత్తకూడదు. కలలు కంటున్నావా? ఐశ్వర్య ఇంటి వారసుని కంటుందని కలగంటున్న అందరి కలల్ని భగ్నం చేస్తాను. అంటే పార్వతి ఐశ్వర్యకిచ్చే పాలల్లో కుంకుమ పువ్వు బదులుగా అబోర్షన్ అయ్యేలా ఈ కెమికల్ కలిపేస్తానంటీ. పొద్దు నీలాంబరే, దొరికిపోతే ఆ పాలు మనల్ని తాగమంటారు. నోరు మూసుకొని నాతో రా అంటే నువ్వు. పాపం పాలు రెడీ చేసి పెట్టింది. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరూ ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు, సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్.
ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రే హాఫ్ బ్రెయిన్,